న్యూస్ సంక్రాంతి పండుగకు ప్రజలంతా పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులన్నీ వాహనదారులతో నిండిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. సంక్రాంతి పండుగకు ప్రజలంతా పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులన్నీ వాహనదారులతో నిండిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో కూడా అక్కడ టోల్ ప్లాజా మొత్తం కూడా నిండిపోయి వాహనాలు కదిలేందుకు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రహదారులన్నీ కూడా ఒక్కసారిగా నిండిపోవడంతో కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. మనం చూస్తున్నాం టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తం రహదారులన్నీ నిండిపోయి కూడా భారీ సంఖ్యలో వాహనాలు అయితే అక్కడ నిలిచిపోయాయి. అంటే దాదాపుగా అక్కడి నుంచి మూవ్ అయ్యేందుకు ఎంత సమయం పట్టొచ్చు? అక్కడ వాహనాలను త్వరగా పంపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? ఇలా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. నిన్న నుంచి కూడా వాహనాల రద్దీ కంటిన్యూ అవుతుండటంతో ఎక్కడ కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చెప్పేసి పోలీసు యంత్రాంగము, అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు అనేక రకాల చర్యలు చేపట్ట పరిస్థితి నెలకొంది. ప్రజెంట్గా చూస్తే కూడా ఈ రోజు కూడా ఇక వాహనాల రద్దీ అనేది ఇంకా కంటిన్యూగా కొనసాగుతూ ఉండడం జరిగింది. ఈ రోజు సెకండ్ సాటర్డే, అదేవిధంగా రేపు సండే కావడంతో కూడా చాలా మంది ప్రజలు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అయితేంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు అయితే వారి యొక్క గమ్యస్థానం వారి యొక్క గ్రామాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈ విధంగా వాహనదారులు ఒకసారిగా వస్తుండటంతో మాత్రము మొత్తం రోడ్లన్నీ కూడా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే టోల్ ప్లాజా వచ్చే వరకు కూడా ఇక్కడ అధికారులు అయితే, అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చేపట్టినటువంటి చర్యల వల్ల మాత్రము వాహనాలు మాత్రమే ఎక్కువసేపు నిలబడకుండా కేవలం 3 నుంచి 4 సెకండ్ల వ్యవధిలోనే టోల్ ప్లాజా దాటి వెళ్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ అనేది చౌటుపల ప్రాంతంలో అవుతుందని చెప్పేసి కూడా మనం భావించడం జరిగింది. గతంలో కూడా చౌటుపల ప్రాంతంలో చాలా సార్లు కూడా ట్రాఫిక్ జామ్ అనే పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇదే విషయంపై పోలీసులు ఉన్నతాధికారులు దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ఉన్నటువంటి ఏసీపీ అయితే, అదేవిధంగా రాచకొండకు సంబంధించిన ట్రాఫిక్ డీసీపీ, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన డీసీపీ వీరందరూ కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించిన పరిస్థితి ఉంది. చౌటుపల్లో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ యొక్క ప్రాంతాలను గుర్తించేసి అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టిన తర్వాత ప్రజెంట్గా చౌటుపల్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలో రామోజీ ఫిలిప్స్ దాటిన తర్వాత అక్కడ మాత్రం కొంత ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతూ జరిగింది. ఎందుకంటే అక్కడ రోడ్డు వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి అక్కడ కొద్ది వాహనాలు బంపర్ టు బంపర్ గా వస్తున్న పరిస్థితి నెలకొంది. కాకపోతే ఎప్పుడైతే టోల్ రోడ్డుకు వచ్చిన తర్వాత మాత్రము వాహనాలు వేగం పెంచుకోవడం జరిగింది. టోల్ ప్లాజా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాహనాలు అనేవి కొంత స్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రము టోల్ ప్లాజా నిర్వాహకులు మాత్రము ఆ యొక్క టోల్ గేట్ కు సంబంధించి, అంటే ముఖ్యంగా ఫాస్టాగ్ సిస్టమ్ సంబంధించేసి చాలా స్పీడప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫాస్టాగ్ సిస్టమ్ అమలు కానిటువంటి వాహనాలకు సంబంధించి హ్యాండ్ స్కాన్ ద్వారా వాళ్ళు వెంటనే స్కాన్ చేసేసి పంపిస్తున్న పరిస్థితి నెలకొంత మాత్రము వాహనదారులు మాత్రము ప్రశాంతంగా టోల్ దాటిపోతున్న పరిస్థితి ప్రజలుగా కనబడుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించేసి పోలీసు యంత్రాంగం మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా టోల్ ప్లాజా నిర్వాహకులతోటి వాళ్ళు అన్ని రకాల సూచనలు చేస్తూ, అదేవిధంగా ఒకనొక సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే మాత్రము ఆ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వెంటనే పోలీసులు కలగ తీసుకొని ఆ గేట్లను ఓపెన్ చేయించేసి డైరెక్ట్ గా ట్రాఫిక్ ను పంపిస్తూ ఉండడం జరిగింది. అంటే ఎక్కువసేపు కూడా వాహనాలను నిలబడకుండా వాళ్ళు చేస్తున్నట్టు మాత్రము వాహనదారులు ప్రశాంతంగా వెళ్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈవినింగ్ నుంచి యొక్క ట్రాఫిక్ అనేది బాగా పెరిగే అవకాశం ఉండడంతో మాత్రము పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉండడంతో వాహనదారుల ప్రయాణం మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. అఖిల. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.